హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. లేట్గా పెడుతున్నాను ఏమనుకోకండి ప్లీజ్. నా ఛానల్ని చూసారని నేను అనుకుంటున్నాను. రీతు విషయంలో రీతు మాత్రం సూపర్ అని అనిపించింది. ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, నిన్న ఎపిసోడ్లో రీతు మాత్రం డెమాన్ ఎంత బాధపడ్డాడో రీతు కూడా అంతే బాధపడ్డాడు. నాకైతే భలే అనిపించింది. నిజంగా చాలా బాగా కరెక్ట్ సూపర్ రా బాబు. రీతు ఇలాంటి జెన్యున్ పర్సన్. నిజంగా మాధురి గారు అన్నారుగా అన్హెల్దీ బాండింగ్స్ అని. ఇప్పుడు అర్థమైంది రీతు వాళ్ళ అన్హెల్దీ బాండింగ్ రియల్ బాండింగ్. నిజంగా నాకైతే భలే అనిపించింది. నిజంగా కళ్యాణ్ కూడా సూపర్ అనిపించింది. ఎందుకు కళ్యాణ్ కూడా సూపర్ అనిపించింది అంటే, కళ్యాణ్ ఏం చెప్తాడు, ప్లీజ్ మీరు అదేమంటారు, అరే పవను సార్ చెప్పు సార్, నేను బయటికి పొమ్మని అయితే నేను చెప్పాను. ఏమైనా పనిష్మెంట్ ఇస్తే ఓకే, కానీ ప్లీజ్ సార్ అట్లాంటి బయటికి పంపించేంత పనిష్మెంట్ అయితే ఇవ్వకండి సార్ ప్లీజ్ సార్ అని అడుగుతాడు. కళ్యాణ్ అయితే సూపర్ అనిపించింది. నిజంగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఒక సిచ్యువేషన్ వల్ల వాళ్ళిద్దరు దూరం ఉన్నారు, కానీ ఓకే కళ్యాణ్కి అరే కళ్యాణ్ అరే పవను సారీ చెప్పు అని భలే మాట్లాడతాడు. నాకైతే సార్ బయటికి పోవడం అయితే అది కరెక్ట్ కాదు సార్ అని చెప్తుంటాడు. నాకైతే సూపర్ అనిపించింది. నిజంగా రీతు మాత్రం ఎంతమందికి కరెక్ట్ ఎంతమందికి మంచిగా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా రీతు మాత్రం సూపర్ అనిపించింది. రీతుకే లేనప్పుడు ఈ బిగ్ బాస్ టీంకి ఎందుకు? వాళ్ళ టీఆర్పీ కోసం డెమాని ఇజ్జత్ తీయడం, డెమాని మరీ అంత లొంగిపోయి చేయడం అయితే ఇంతవరకు కరెక్ట్ రా. రీతుకు ఇప్పుడైనా నిజంగా ఒకటి అనిపిస్తుంది, మనతో ఉన్నప్పుడు జెన్యున్గా ఉన్న వాళ్ళని జెన్యున్గా పెట్టుకోవాలి అని ఒక థాట్ అనిపించింది. ఇది నాకైతే రియల్ అనిపించింది. నాకు సూపర్ అనిపించింది రీతుని చూస్తే. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.